ఆ కామ్రేడ్స్ ఇచ్చిన ఈ చేనేత నూలుని చెప్తున్నాం. చేనేత కార్మికులకి, చేనేత పరిశ్రమకి, ఆక్వా పరిశ్రమకి నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే మీరు ఇక్కడ నూలు ఉడికితే డైరెక్ట్ గా ఎవరైతే కొనుక్కోవాలో వాళ్ళే మీ దగ్గరికి వచ్చే కొనుక్కొని మీరు లాభసాటిగా ఉండేలా ఏర్పాటు చేయిస్తాను. అలాగే ముఖ్యంగా ఆక్వా పరిశ్రమకి శీతల గిడ్డంగులు కానీ మిగతావన్నీ మీకు ఏవైతే మౌలిక అవసరాలు కావాలో అవన్నీ మీకు ఏర్పాటు చేస్తారని తెలుసుకుంటూ మన ఈ రోజున పెడన నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున అంకెం శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బండ్రెడ్డి రాము గారిని ప్రకటిస్తున్నాం. రాజకీయాల్లో కొత్త తరం రావాలి. ఎంతసేపు వాళ్ళ కొడుకులు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ పెదనాన్న పిల్లలు, వాళ్ళ చిన్నాన్న పిల్లలు కాదు, కొత్త రక్తం ఎక్కిస్తాం. అమెరికాలో ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తూ స్వదేశ్లో షారుఖ్ ఖాన్ లాగా మన మచిలీపట్నం అభివృద్ధి కోసం పార్లమెంట్ అభ్యర్థిగా బండ్రెడ్డి రాము గారిని పెడుతున్నారు. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. అందరూ ఇక్కడ ఎన్నిక విదేశాల్లాగా పారిపోతుంటే విదేశాల నుంచి మచిలీపట్నంకి వచ్చిన వ్యక్తి. ఆయనని సవినయంగా మీకు పరిచయం చేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనకి నర్సపూర్ నుంచి మనకు కావాల్సిన రైల్వే లైన్ రావాలి అంటే పార్లమెంట్ లో బలంగా మాట్లాడగలగాలి. బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒత్తిడులకి లొంగని వ్యక్తి, మంచి బలమైన కెరీర్ని వదులుకొని వచ్చిన బండ్రెడ్డి రాము గారు. వారిని సవినయంగా తెలియజేస్తున్నాను మిమ్మల్ని. మీరు బలంగా భారీ మెజారిటీ తోటి వారిని గెలిపించండి. ఎందుకు రైలు రాదో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మనకు రైల్వే లైన్ తెప్పిద్దాం. అంకెం శ్రీనివాస్ గారిని పెడన చాలా లాంగెస్ట్ లైన్, దాదాపు 80 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి కదా మొత్తం. పెడన తీరాన్ని, పెడన నియోజకవర్గాన్ని మచిలీపట్నానికి ఏదైతే దగ్గరగా ఉందో ఈ కోస్తా తీరాన్ని అత్యంత అభివృద్ధి చేసి పెడతాను. మీకు టూరిజంకి చాలా బలమైన కేంద్రంగా చేసి పెడతాం. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన 2 జంట నగరాలుగా చేసి పెడదాం. మాట్లాడితే వీళ్ళందరూ వెళ్ళి కృష్ణా జిల్లా అంటే ఒక విజయవాడ తప్ప, అమరావతి తప్ప పెడనంటే పట్టదు. ఒకప్పుడు మచిలీపట్నం అంటే మొత్తం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మచిలీపట్నం, దాని పక్కనే ఉన్న పెడన ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళ్ళి అభివృద్ధి పక్కనే కృష్ణా జిల్లాలోనే సౌతి ప్రేమ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. పెడన నిర్లక్ష్యం చేశారు, మచిలీపట్నాన్ని నిర్లక్ష్యం చేశారు. పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేయడం, అది పెడన కానీ మచిలీపట్నం